హాయ్ అండి, నేను మీ గాయత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా సమ్మర్ సీజన్ అనేది వస్తుంది కదా, ఇక వడియాలు పచ్చళ్ళు అన్నీ పడుతూ ఉంటారు కదా. ఇక్కడ వచ్చేసి నేను బియ్యపిండి వడియాలు ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాయి, కానీ ఈ రవ్వ వడియాలు మటుకు ఖచ్చితంగా కంపల్సరీగా ఎవరికైనా బాగానే వస్తాయి అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి నేను 8 గ్లాస్ వాటర్లో సాల్ట్ అలాగే మనకి జీరా వేసేసుకొని మరగనిచ్చేసాను అనమాట. తర్వాత 1 గ్లాస్ సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసుకొని యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాటర్ కన్సిస్టెంటీ అనేది క్లాత్ తెలుసు కదా, తడి క్లాత్ మీద వేసుకోవాలి మనకి వడియాలు అనేది. ఇక్కడ ఇక్కడ బబుల్స్లా ఫామ్ అవుతున్నాయి కదా, అలా వచ్చినప్పుడు అంటే థిక్గా అయినప్పుడు మాత్రమే మనకి వడియాలు అనేది బాగా వస్తాయి అన్నమాట. బియ్య పిండిలో అంటే పలచగా వేస్తూ వస్తాయి, కానీ ఇక్కడ ఈ రవ్వకు మటుకు ఇది మటుకు బాగా గుర్తుపెట్టుకోండి. థిక్గా అయినప్పుడు మాత్రమే రవ్వ అనేది మనకి వడియాలు అనేది బాగా వస్తాయి అన్నమాట. ఇంకా అన్నిట్లో మనం వడియాలు అనేది పెట్టేసుకోవటమే. ఇక్కడ మనకి వచ్చేసి ఇది నేను మార్నింగ్ పట్టాను, ఈవినింగ్కి ఇట్లా ఉన్నాయి అనమాట. మనకి ఇట్లా ఊడిపోవన్నమాట, క్లాత్కి అతుక్కొనే ఉంటాయి. రెండో రోజుకి ఇట్లా ఎండిపోతాయి అనమాట. ఇంకా మూడో రోజు వచ్చేసి ఇక్కడ నేను వాటర్ చల్లేసేసి ఇంకా తీసేసాను అనమాట. వెంటనే తీయకూడదు, కొద్దిసేపు ఆగినాక ఇట్లా అయినప్పుడు మాత్రం ఈజీగా తెల్లగా వచ్చేస్తాయి అనమాట. ఇంకా ఎండబెట్టేసుకోవడం, 3 రోజులు ఎండబెట్టేసుకుంటే వడియాలు రెడీ అనమాట.